కల్పన కోసం ఇది కరెక్ట్ పాయింట్. మౌలిక వసతులు కల్పించాలి కదా, ఎక్కడ కల్పించారు ఈ 5 సంవత్సరాల్లో? శాంతి ప్రసాద్ గారు అక్కడికే వస్తున్నా. దానికి గడిచిన ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల అమరావతి బాండ్ల పేరుతో తీసుకొని వస్తే దానికి 10 సంవత్సరాల్లో మనం 1940 కోట్లు వడ్డీ చెల్లించాలి. మళ్ళీ అసలు కూడా 10 సంవత్సరాలు అంటే 4000 కోట్లు. బ్యాంకులు కన్సల్టెంట్ నుంచి 1842 కోట్లు తెచ్చారు. అడ్కో నుంచి 1095 కోట్లు తెచ్చారు. ఇప్పుడు వడ్డీ 17 సంవత్సరానికి 5000 కోట్లకి ఇప్పుడు 2000 కోట్లు 5000 కోట్లు తెచ్చి మళ్ళీ ఇంకో 10,000 కోట్లు తెచ్చి వినండి దయచేసి. మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఇప్పుడు ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి మీరు నీతులు చెబుతున్నారు కదా అప్పుడు. అంత టైం లేదు, వదిలేద్దాం. అక్కడ దాకా మళ్ళీ ఇంకోసారి డిబేట్ పెట్టుకుందాం. ఒక్క మాట చెప్పండి శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు ఒక లెక్క ఉంది. ఇవాళ నాకున్న అవగాహన వరకు అయితే ఇవాళ మన క్యాపిటల్ హైదరాబాద్ గానే ఉంది. అమరావతి టు బి క్యాపిటల్ కింద ఉంది. రేపు జూన్ 1 తారీఖుకి మనం డిసైడ్ చేసినటువంటి నగరమే క్యాపిటల్ అవుతుంది అని అనుకుంటున్నా. అప్పుడు అమరావతి విశాఖ అన్నటువంటిది కొత్త ప్రభుత్వం చేతిలో ఉంటుందా, లేకపోతే ఇది ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తుందని నోటిఫైడ్, లేదా ఆల్రెడీ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా ఉందా? ఈవెన్ జగన్ రెడ్డి రెండోసారి వచ్చినా కూడా సుప్రీంకోర్టు తీర్పు కన్నా సానుకూలంగా రాకపోతే జగన్ రెడ్డి చేయగలిగింది ఏం లేదు. ఇది మన వెంకటరెడ్డి సోదరుడు మాట ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఇక రెండోది వస్తే అసలు ఎకనామిక్ యాక్టివిటీ జనరేషన్ కి క్యాపిటల్ కి లింక్ పెడుతుంది. రాజకీయ నాయకులు చేసే మూర్ఖత్వాన్ని మనం దాన్ని ఇంకా సాగు తీసుకుంటే మన ప్రజలకు ఇండికేట్ చేస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్. కానీ దేశంలో అంతా అట్లాగే ఉంది సార్. మన రాష్ట్రాలు ప్రతి స్టేట్ అదే ఉంది. తమిళనాడు చూడండి, తమిళనాడులో చెన్నై హైయెస్ట్ ఇన్కమ్ అండి. 68,000 కోట్ల రూపాయలు అక్కడి నుంచి స్ప్రెడ్ చేశారు లేదా? స్ప్రెడ్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనకి చాలా ఉన్నాయి. తెలంగాణలో కూడా అట్లాగే ఉంటుంది. కానీ ఆదాయం వచ్చేది ఒక నగరం నుంచినే. బాంబే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరే. గుజరాత్ ఎస్టీపీలో లేదండి. కాదు సార్, ఎట్లా జనాలు మోసం ఎక్కడ జరుగుతుందా? ఆదాయం హైదరాబాద్ ఎట్లా చూపిస్తున్నారు? రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ పెడతాం వల్ల జనరల్ ప్రతి క్యాపిటల్ హైదరాబాద్ చూపించడం వల్ల వచ్చారు అక్కడ రిజిస్టర్ ఆఫీసులు. అమరావతిలో మీరు రిజిస్టర్ ఆఫీసులు పెట్టండి.